ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 51వ అధ్యాయము. సచ్చరిత్రములోని 52, 53వ అధ్యాయములు ఇందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. తుది పలుకు. ఇది ఏ చివరి అధ్యాయము. ఇందు హేమాడు పంతు ఉపసంహార వాక్యములో రాసెను. పీఠికతో విషయసూచికనిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని అది హేమాడు పంతు కాగితములో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు కూర్చెను. ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయసూచిక అనవసరము. కాబట్టి దీనినే తుదిపలుకుగా భావించటము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను బోల్చుకొనుటకు కూడా కష్టముగా నుండెను. కాని అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువులయందును జీవములేని వస్తువులయందు కూడా వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశి ఎందంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికిష్టమైనవి అయిష్టమైనవియూ లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును. కోపము, అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను నాదియను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలు అచట ఆడుచుండెను. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివాడు, అనగా నాశనము చేయువాడు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటూ ఇటూ సంచారము చెయ్యకుండుగాక, నీవు దప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రను పారాయణ చేయుటకు ప్రారంభింపము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయూ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వాళ్ళనన్నచో సాయి కథలను చదువుము. వానినెల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపము. వానినే భక్తితో పూజింపము. సాయి కథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి
వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీయూ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను సంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగజెయ్యును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చెయ్యవలెను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథము గురు పౌర్ణమి నాడు, అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామ నవమి నాడు, దసరా నాడు, అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చెయ్యవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీయూ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీయూ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువద్దు. ఈ కథలనెంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకుపయుక్తముగా నుండునట్లు చెయ్యును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను. ఒండరులు సహాయము చేసుకొని సుఖపడవలను. ప్రసాదయాచనము. దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందుదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక. తథాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.